పెళ్లి చేసుకుంటే ఇలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ పెళ్ళయ్యాక ఎందుకు ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నానా అని బాధపడుతున్నాను అని అంటోంది. పుట్టింటికి వెళ్తాను అంటే నీ స్థానంలోకి ఇంకొక అమ్మాయి వస్తుంది అని బెదిరిస్తున్నాడు అని అంటోంది. బాధలు భరించలేక పుట్టింటికి వెళ్తే నా స్థానంలోకి నిజంగానే వేరొక అమ్మాయిని తీసుకొచ్చేశాడు. నా భర్తను మార్చి ఎలాగైనా నాకు న్యాయం చేయమని కోరుతోంది. మా హస్బెండ్ తో ప్రాబ్లం ఉంది మేడం నాకు. ఏం ప్రాబ్లం? ఒకసారి సడన్ గా వచ్చేసి పడిపోయినారు ఇంటి దగ్గర. పడిపోయినాడు అంటే తాగేసి వచ్చి పడిపోయాడా? ఎక్కడ ఇది అవుతున్నాడు అనేది తెలియట్లేదు. ఏమంటున్నాడంటే మా పేరెంట్స్ కూడా మాట్లాడకూడదు అనేసి అంటున్నాడు. నువ్వు ఏదైనా ఇంట్లో విషయాలన్నీ అక్కడ చెప్పావంటే నాకు అవసరం లేదు నువ్వు అనేసి అంటున్నారు. అవసరం లేదు అంటే నేను వదిలేస్తాను, వెళ్ళిపోతా, నేను వదిలేసేస్తా. నాలుగు రోజులు కనపడకుండా ఉంటే కనీసం మనిషి మారుతారు అంటే నేను వెళ్ళాను సార్. వెళ్ళేసరికి సడన్ గా ఫోన్ చేసి అట్లా చేస్తే వెళ్తే ఏం చేశాడు, సడన్ గా ఇంకొక లేడీస్ ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎవరంటే ఈ లేడీ? ఎవరంటే ఎక్కడ పరిచయం అంటే అతనికి? బార్ దగ్గర పల్లీలు ఏదో అమ్ముతాదంట, ఆవిడని తెచ్చేసుకున్నాడు ఈయన. ఏంటి పల్లీల ప్రేమ? అదేంటండి ఇట్లా ఎవరిని పడతాలు తెచ్చేసుకుంటారా ఇంటికి అని అంటే, నాకు అక్కడ పల్లీలు బాగా కలుపుతుంది, నీకు కూడా ఎన్నోసార్లు తెచ్చి పెట్టాను కదా, నువ్వు బాగుంది అని పల్లీలు కలపడానికి ఇంటికి పెళ్లి చేసుకొని తెచ్చేసుకుంటారా? నీకు పల్లీలు అంటావు రాదా, లేదా పల్లీలు వేయించుతావు రాదా? పల్లీలు బాగున్నాయి అని అన్నావనా? మీ హస్బెండ్ ఏం చేస్తారు? పల్లీలు అమ్ముతారు, బార్ షాప్. మరి మీరిద్దరు బాగానే ఉన్నారు పల్లీలు అమ్ముకుంటూ, ఈయన ఎందుకు తగులుకున్నావు? తనకు ఆరోగ్యం ఖరాబ్ అయితే నేను వెళ్ళాను. అమ్మ మీ పెళ్ళి ఎలా జరిగిందమ్మా? సార్ బార్ షాప్ ముందు ఒకసారి వచ్చారు, పల్లీలు కట్టమంటూ వెనకకి వచ్చి తాళి కట్టేశారు. బార్ షాప్ లో పెళ్ళా? వెనక నుంచి తాళి కట్టేసి పల్లీలు అక్షింతలా? ఏమయ్యా ఏంటి పరిస్థితి? ఆమె కూడా బాగానే ఉంది మేడం. ఆవిడ బాగానే ఉంది, బాగున్నామని అందరిని పట్టుకుని వెళ్ళిపోతావా ఏంటి? అంటే ఇప్పుడు ఏమైనా నాకు నచ్చుతలేదు మేడం, ఏ విషయంలో నాకు అక్కర్లేదు. ఎందుకు అంతలా ఎందుకు డిసైడ్ అయిపోయావు? మంచిగా మందు కొట్టొస్తే కాదంటది. మంచిగా మందు కొట్టేస్తే కాదంటదా? ఆమెకి వంట చేయడం రాదు, పల్లీలు వేయించడం రాదు. పల్లీలు 100 సార్లు తిన్నా సార్. ఈవిడ చేసిందా? ఆమె చేసిన పల్లీలు ఈమె 100 సార్లు తిన్నది. పల్లీలు బాగుంది అన్నది ఈవిడ. సూపర్ అన్నది, రేపు తీసుకురామన్నది. ఈ పల్లీల గోలేంటయ్యా? బాగానే తింటామంటగా, వండినవన్నీ తింటామంటగా. ఆయన బుగ్గలు చూస్తేనే అర్థమైంది అది పల్లీల బుగ్గలా, ఆవిడ వండిన వంట బుగ్గలా? పల్లీల బుగ్గలే మేడం. వంట చేయదు, నాకు ఇంట్రెస్ట్ పోయింది, నాకు వద్దు, ఇటువంటి కారణాలు చూపెట్టి నువ్వు 10 రోజులు ఇంటికి వెళ్ళేటప్పటికి వేరే ఆడదాన్ని ఇంట్లో తీసుకొచ్చే వ్యక్తిని ఎంతకాలం కాపు కాసుకుంటూ ఉంటావు? ఎన్ని సందర్భాల్లో ఈ ఇది కథగా జీవితం లాంటి వేదికల మీద ఎక్కాలని అనుకుంటున్నావు? ఒక భార్య మాత్రమే అతనికి చీప్ లుక్. ఎందుకు అంటే అమ్మాయి బానిసలాగా వంట చేయాలి, ఎంత చేసినా నాన్న బాగుందా అంటే బాగుంది తింటాడు. సో అతనికి కోపం వచ్చినప్పుడు అతనికి ఎదురు తిరిగితే, అంటే కొంచెం నువ్వు క్వశ్చన్ చేసినా కూడా నేను కొడుతున్నాడు రెగ్యులర్గా. అవునండి కొడతాను అంటున్నాడు. అది ఎట్లా అయిపోయిందంటే నువ్వు ఒక బానిసలాగా అయిపోయింది. ఎందుకు ఇట్లాంటి వ్యక్తితో ఉండడం అవసరమా? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. మ్యామ్ కూర్చోండి. సార్, మేడం దీపిక గారు ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. దీపిక గారు రండి. నమస్తే అమ్మ, కూర్చోండి. దీపిక గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ మేడం. హైదరాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రస్తుతం ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటున్నాను మేడం. చెప్పండి, ఇక్కడి వరకు రావడానికి సమస్య ఏంటి? మేడం నాకు ఫ్యామిలీ సమస్య ఉంది మేడం. మా హస్బెండ్ తో ప్రాబ్లం ఉంది. కొంచెం గట్టిగా చెప్పండి. మా హస్బెండ్ తో ప్రాబ్లం ఉంది మేడం నాకు. ఏం ప్రాబ్లం? మాకు అరేంజ్ మ్యారేజ్ చేశారు, పెద్దలు ఒప్పించి చేశారు. ఎన్నేళ్ల క్రితం? 3 years అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే. అప్పుడు బాగానే ఉండేవారు మనిషి. ఇది మందు తాగడం ఇలాంటి ఏం ఏం చూడాలి చేస్తూ ఉంటారు మీ ఆయన? ఆయన బిజినెస్ చేస్తుంటారు. వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ బాగానే ఉండేవారు మేడం, మరి ఏంటో తెలియదు కొన్ని రోజుల నుంచి ఒకసారి సడన్గా వచ్చేసి పడిపోయినారు ఇంటి దగ్గర. ఏంటి ఇట్లా అనేసి వెళ్ళి అడిగితే ఏం లేదు, పడిపోయినాడు అంటే తాగేసి వచ్చి పడిపోయాడు, ఏంటి ఇట్లా ఈ అలవాటు ఏంటి అనేసి మా అత్తయ్య వాళ్ళని అడిగితే, లేదమ్మా ఇట్లాంటి అలవాటు ఏం లేదు, ఎప్పుడైనా సంతోషంగా ఉన్నప్పుడు ఏదో బాధలో ఉన్నప్పుడు మాత్రమే తాగుతారు,
పెళ్ళైన ఎంత కాలానికి ఇలాగా? ఒక 1 year తర్వాత అప్పటి వరకు అప్పటి వరకు ఏం మ్యారేజ్ తెలియదు. ఎంతకాలం అయింది? 3 years అవుతుంది. 3 years అవుతుంది. 1 year అంతా తాగలేదు, కానీ 1 year తర్వాత మాకు కొంచెం మీకు పిల్లలు తెలిసింది. ఉన్నారమ్మా? లేదు పిల్లలు లేరు. లేదు సార్. ఓకే, చెప్పండి. అది ఫస్ట్ వచ్చేసి ఒకటి అబార్షన్ కూడా అయింది మేడం, నాకు ఈయన తాగేయడం చేయబట్టి. ఎంత చెప్పినా అర్థం అతను చేసుకునేవాడు తాగితే నీకు అబార్షన్ ఏంటమ్మా? ఏమైంది? గొడవలు వేసి కొట్టేవాడు సార్, కొట్టేవాడు. ఆ గొడవల్లో నాకు మిస్క్యారేజ్ అయిపోయింది. అర్థం చేసుకోకుండా ఉండేవాళ్ళు. ఎన్ని రోజులు ఓపిక పట్టాను, అత్తయ్య వాళ్ళతో చెప్పాను, డిస్కస్ చేశాను, తన్ని కూడా మార్చుదామని ట్రై చేశాను, కానీ ఇంకా నాకు ఓపిక అవ్వట్లేదు మేడం. ఎక్కడ ఇది అవుతున్నాడు అనేది తెలియట్లేదు. ఏమంటున్నాడంటే మా పేరెంట్స్తో కూడా మాట్లాడకూడదు అనేసి అంటున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నతో కూడా మాట్లాడొద్దు అంటున్నాడంట. నువ్వు ఏదైనా ఇంట్లో విషయాలన్నీ అక్కడ చెప్పావంటే నాకు అవసరం లేదు నువ్వు అనేసి అంటున్నారు. అవసరం లేదు అంటే నేను వదిలేస్తాను, వెళ్ళిపోతా, నేను వదిలేసేస్తా, ఇంకా వేరే మ్యారేజ్ చేసేసుకుంటా నేను అని ఇట్లా భయం పెడుతున్నాడు మేడం. ఏం చెప్తే అంటే మీ పేరెంట్స్ తో మాట్లాడితే ఇతను తాగుతాడు అలాంటి అంశాలు చెప్తే కనుక వేరే మ్యారేజ్ చేసేసుకుంటాను, నాకు అవసరం లేదు, వెళ్ళేది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అంటే ఇప్పుడే వెళ్ళు స్పాట్లో, అవసరం లేదు, ఏ రాత్రి అని తర్వాత పోతానన్నా కూడా పట్టించుకునేవాడు కాదు, గొడవలు పెట్టేవాడు. సో పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా మీ జీవితంలో ప్రశాంతత లేదు. ప్రశాంతత తాగుతాడు, 1-2 సార్లు పడిపోయేవాడు, అంతేనమ్మా? అంతే సార్. గొడవలు అయ్యాయి. ఏంటి ఇట్లా మందు తాగడం మంచిది కాదు, ఫ్యామిలీ ఎంత ఇబ్బంది అవుతుంది, పిల్లలు లేరు, మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? పేరెంట్స్ కూడా మీకు చెప్పుకునే పరిస్థితి లేదు. లేదు. చెప్తే కనుక ఏమంటాడు, వేరే సౌత్ తీసుకొస్తా అంటాడు, వేరే ఆమెను చేసుకుంటా, నాకు అవసరం లేదంటే లేదు, స్టాండ్ బై ఎవరైనా ఉన్నారు బెంచ్ మీద చేసుకుంటాను అనేసి అంటున్నాడు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి తెలిసింది ఏంటంటే నాకు ఈ 3 years నేను చాలా సఫర్ అయ్యాను. ఎందుకు ఇలా మారాడు ఏంటి అని అంటే నీకు వంట రాదు, అది రాదు, ఇది రాదు అనేసి. చేస్తాను సార్, కానీ ఆయనకి ఏంటో తెలియదు, అలా మాటలు పెడతాడు. నువ్వు చేసింది తింటాడా? తింటాడు మేడం, తింటారు. కాకపోతే ఏంటంటే మాటలు మాత్రం అంటాడు, తాగేసి మాట్లాడుతున్నాడు కదా. ఏం వర్క్ చేస్తారమ్మా? నా బిజినెస్ వర్క్. మీరేం చేస్తారు? నేను హౌస్ వైఫ్ మేడం ప్రస్తుతానికి. మీరిద్దరే ఉంటారా? మీ అత్త మామ వాళ్ళు ఉంటారు మేడం. అందరూ ఉంటారా? ఇంట్లో అంతమంది ఉన్నా మిమ్మల్ని గోళ్ళకేసి కొట్టేస్తుంటాడా? తాగినప్పుడు ఏం చేసేది తెలియదు మేడం. అత్తగారు వచ్చి ఆపదా? ఆమె ఏమంటదంటే ఏదో చిన్నగా పొరపాటు అయిపోయింది, తాగినప్పుడు ఏదో పట్టించుకోవద్దు అనేసి అంటే సర్ది మనుగుతుంది అంటే అట్లా కూడా నేను చాలా ఉక్కబట్టినాను మేడం. వాళ్ళని ఏమన్నాడు సార్, కాకపోతే వీళ్ళు సపోర్ట్ చేయడంతో అట్లా తయారయ్యడం మరి ఏంటి అనేది తెలియట్లేదు. మీ అత్తమ్మ మీతో బాగానే ఉంటారా? నాతో బాగానే ఉంటారు మేడం, కాకపోతే ఇది జరిగినప్పుడు నేను కొంచెం నిలదీసేసరికి నువ్వు వచ్చినాక చెప్పాల్సింది చెప్తుంటారు. నువ్వు వచ్చి నాకు ఇట్లా తయారయ్యాడు, నీ మొహం వేసుకొని ఇట్లా ఏదో మొహం వేసుకొని వచ్చావు నువ్వు, అందుకే ఇలా తయారయ్యాడు అది ఇది అనేసి నా పైకి కొంచెం చీవట్ట పెట్టేవాడు. ఇవి కాకుండా ఇంకా వేరే గొడవలు ఏమైనా ఉన్నాయమ్మా? లేదు సార్, నేను ఒకసారి ఇదంతా బాధ భరించలేక టెంపుల్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడాను, ప్రాబ్లం ఏంటి మానండి అని అంటే సరే నువ్వు ఇంటికి వెళ్ళి నేను వస్తా అని చెప్పి ఆటో దిగేసి మళ్ళీ మందు పట్టుకొని వచ్చాడు సార్ తాగేసి. గుడిలో ప్రామిస్ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ అదే వాలకం చేశాడు. ఇంకా నాకు చెప్పి ఆస్తికి వచ్చిపోయింది. పెద్దవాళ్ళతో డిస్కస్ చేసినా అర్థం చేసుకునే సిచ్యువేషన్ లేదు, ఎవరు చెప్పినా వినేవాడు కాదు. తీరా ఒక రోజు నాకు విసుకొచ్చి నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతా అంటే నన్ను పంపించేశాడు. ఇప్పటికి కూడా మీ పేరెంట్స్ కి చెప్పలేదమ్మా? ఇంట్లోంచి బయటకు వెళ్ళేంత వరకు కూడా తెలియదు సార్. వాళ్ళకి చెప్పాలని ట్రై చేస్తే నువ్వు నాకు ఇంకా అవసరం లేదు, నేను ఎవరినైనా చేసుకుంటా అని బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు మీరు? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను సార్. నేను సడన్ గా ఫోన్ చేసి నువ్వు ఇట్లా ఇంటి దగ్గర ఉంటే ఇట్లా కనిపిస్తే ఆయన ఇట్లా చేస్తాడు, 4 రోజులు కనపడకుండా ఉంటే కనీసం మనిషి మారుతారు అంటే నేను వెళ్ళాను సార్. వెళ్ళేసరికి సడన్ గా ఫోన్ చేసి అట్లా చేస్తే వెళ్తే ఏం చేశాడు, సడన్ గా ఇంకొక లేడీస్ ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఒక లేడీస్ ని తెచ్చి ఇంట్లో నేను అక్కడికి వెళ్ళడంతో ఇమీడియట్ గా ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఇమీడియట్ గా రావాలి, లేదంటే అని అంటే నాకు కొంచెం భయం అనిపించి ఆ మాటలతో ఏంటో చేసుకుంటాడేమో భయంతో మళ్ళీ నేను తిరిగేసి వచ్చాను. నేను ఒక 1 week లోనే సార్, 1 week లోనే అక్కడ స్టాండ్ బై ఉందా? అక్కడికి వెళ్ళేసరికి వేరే ఆవిడ ఇంట్లో కూర్చోవడం చూసి ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళు లేరు మేడం, ఆ టైంలో లేరు, ఈవిడని తీసుకొని వచ్చాడు. వాళ్ళు లేని టైంలో ఈ అబ్బాయి ఇంకో అమ్మాయితో ఉన్నాడు, నువ్వు సడన్ గా మీ ఆయన కోసం నువ్వు వెనక్కి వెళ్ళాను. ఏంటా అని సమస్య ఏంటా, మరి ఎందుకు రమ్మన్నాడు అనేసి సెట్ అవుతాడేమో అని నేను అనుకుని వెళ్ళాను. షాక్ అయ్యాడా? వెళ్ళి చూసేసరికి నేను ఇంకో దాన్ని తెచ్చుకున్నా అని మాట్లాడు. చేసుకున్నా అని చెప్పేశాడు మేడం. అదేంటి అట్లా నేను ఉండగా మీరు పెళ్లి చేసుకున్నా అని మాట్లాడుతున్నాడు సార్. 1 week లో నువ్వు రాకపోతే పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే ఎట్లా అంటే సాధిస్తున్నాడు, నన్ను సాధిస్తున్నాడు.
ఏమనంటే నువ్వు బయట మాట్లాడుతూ ఉంటావు ఫ్రెండ్స్తోని సర్కిల్ ఫోన్ అంటూ పక్కన ఇంటి వాళ్ళతో అందరు సొసైటీలో ఉన్నాం అందరితో కలిసి ఉండాలనేసి నేను మాట్లాడుతుంటా సార్. పిల్లలు లేరు ఏమి లేరు. మరి ఆ అమ్మాయికి ఒక 2 తగిలించలేదా మీరు? అది ఫస్ట్ టైం ఆమెను చూడడం సార్. చూడడంతోనే షాక్ అయిపోయి ఏంటి లేడీ ఎవరు అని అడిగితే నా పిల్లం చెప్తున్నా కదా నువ్వు అవసరం లేదు అని మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంకెందుకు వచ్చావు ఇది చెప్పడానికే నేను పిలిపించాను. నాకు వంట చేసి ఎవరు పెడతారు ఎవరు చూసుకుంటారు. లేడీ ఎవరంటే ఎక్కడ పరిచయం అంటే అతనికి? అక్కడ ఆమె బార్ దగ్గర వర్క్ చేస్తారంట సార్ చిన్నగా. తాగే చోట అక్కడ పల్లీలు ఏదో అమ్ముతాదంట. ఆవిడని తెచ్చేసుకున్నాడు ఈయన. అదేంటండి ఇట్లా ఎవరిని పడతాలు తెచ్చేసుకుంటారా ఇంటికి అని అంటే నాకు అక్కడ పల్లీలు బాగా కలుపుతుంది నీకు కూడా ఎన్నోసార్లు తెచ్చి పెట్టాను కదా నువ్వు బాగుంది అని. పల్లీలు కలపడానికి ఇంటికి పెళ్లి చేసుకొని తెచ్చేసుకుంటారా? ఏంటి పల్లీలు ప్రేమ? పల్లీలు కలుపుతుంది నీకు కూడా ఎన్నోసార్లు తెచ్చిస్తే బాగుందని చెప్పేవాళ్ళు ఎట్లా వేసుకొని తిన్నా అప్పుడు గుర్తు రాలేదా అని మాట్లాడతాడు సార్. పల్లీలతో పల్లీలు చేసి ఆమెనే తెచ్చేసాడు. వాళ్ళు తెచ్చేసాడు. మీ అత్త మామకి ఫోన్ చేసి చెప్పావా ఏంటి ఇంట్లో దుకాణం ఉంది కొత్తదే అని? చెప్తే వాళ్ళు ఏమంటున్నా నువ్వు చేయబట్టి ఇట్లా తయారయ్యాడు వాడు అనేసి. నువ్వు చేయబట్టి ఇట్లా తయారయ్యాడు నువ్వు బాగుంటే వాడు ఎందుకు ఇట్లా చేస్తాడని నా మీద చేసిస్తే వదిలేస్తాడంట. పోనీ ఆమెలాగా నువ్వు కూడా చేసి వెళ్ళిపోమని ఆవిడని ఇట్లా చెప్పినా కూడా వింటలేదు సార్. నీ తప్పు ఏంటంట మీ అత్తగారాలకి నీకు పల్లీలు అంటారాదా లేదా పల్లీలు వేయించుతారాదా పల్లీలు బాగున్నాయని అన్నావనా? ఆయనకి ఏంటంటే నన్ను సాధిస్తున్నాడు. ఎన్ని రకాలుగా నేను చేంజ్ అయినా కూడా నన్ను పట్టించుకోకపోవడం. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఎంతకాలం అయిందమ్మా? నాకు ఇది తెలిసి మేడం నేను 1 week లోనే నాకు బయట పడిపోయింది ఇట్లా అనేసి. కాదు నాన్న ఈ విషయం తెలిసి నాకు ఇప్పుడు 1 month అయిపోయింది మేడం. 1 month అయిపోయింది. నేను అప్పటికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంచాయతీలు కూర్చోవడం ఇట్లా ఏం జరగదు. అన్ని మాట్లాడారు మేడం. అట్లా బతిలాడారు. ఏం నాకు అవసరం లేదు ఇంకా నువ్వు అని మాట్లాడుతున్నాడు. అమ్మాయి వెళ్ళిపోయిందా ఉందా? ఉంది మేడం. ఎలా చేసుకుందమ్మా 1 week లో? మగపిల్లలకి ఆడపిల్లలు దొరకట్లా మేడం. ఆమె అడిగితే ఏమంటున్నారంటే నాకు ఆల్రెడీ పెళ్లి అయింది 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరికే? ఆ అబ్బాయి ఫస్ట్ భర్తకి ఆవిడకి ఫస్ట్ భర్తకి 2 పిల్లలు ఉన్నారని చెప్తున్నారు. అలా ఆయనకి డైవర్స్ ఇచ్చిందా ఇవ్వలేదు? లేదు మేడం. ఆయనకి హెల్త్ కండిషన్ ఏదో బాగాలేదు కిడ్నీ ఏదో ప్రాబ్లం అయింది. అట్లా డబ్బులు కూడా సాయం చేశాడంట 50,000. అట్లా వీళ్ళు కలిసి ఇదిగా అయ్యారు. ఇంటికి కూడా పట్టుకొని వచ్చాడంట. నాకు వంట చేసి పెట్టేవాళ్ళు లేరు అని చెప్పి తీసుకొచ్చి ఈయన తీసుకొచ్చాడంట మా ఆయన. అదే ఈయనకు వంట చేయడానికి ఎవరు లేరని. మా ఆమెను ఇప్పుడు 2 ఆవిడ ఇంట్లో లేనప్పుడు తీసుకొచ్చి ఇంకా వాళ్ళు ఆవిడకి పల్లీలు తప్ప ఏం రావుగా వచ్చింది. అదే సార్ ప్రాబ్లం ఇప్పుడు. అదే ప్రాబ్లం. నువ్వు నేర్పిస్తావా ఏంటి? పోలీస్ కంప్లైంట్ ఏమి ఇవ్వలేదా? లేదు మేడం. నేను ఇంకా ఇక్కడ మాట్లాడాలి అనుకున్నాను. ఎందుకంటే చెప్పి చాలా అయిపోయింది మేడం. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో కూడా డిస్కస్ చేశాను. ఎంత చెప్పినా అర్థం చేసుకుంటే తాగుడు మానట్లేదు. కనీసం తాగుడు బంద్ చేస్తానన్నా కొంచెం మనిషి. అది కదా ఈ అమ్మాయికైనా బుద్ధి ఉండాలి కదమ్మా. తాగేటటువంటి వాళ్ళు చాలా మంది బార్కి వస్తారు. ఎవరు పడితే వాళ్ళతో బండి ఎక్కి వెళ్ళిపోతుందా? మీ ఆయన స్పెషలా? ఆయన ఇష్టపడి తెచ్చుకున్నానన్న మాట మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు వాళ్ళ ఆయన్ని పిల్లలు ఏం చేసిందమ్మా ఆవిడ? పిల్లలు ఆయనతోనే ఉన్నారంట మేడం. పిల్లలు ఆయనతోనే ఉన్నారంట. ఆయనను వదిలేస్తాను ఈయనతో వచ్చేస్తానని మాట్లాడుతున్నారు. అలా ఆయన లెగిసి తిరుగుతాడా మంచమే ఉన్నాడా? తెలియదు సార్. నాకు కొంచెం హెల్త్ అయితే బాగాలేదనేసి మాట అన్నారు. ఏమంటున్నారు అది చెప్పండి నాకు. నువ్వు చేసిన వాళ్ళకమే నువ్వు ఇచ్చించానవే నువ్వు వచ్చినాక ఇట్లా చేసావు ఇలా చేసావు. వాళ్ళ అబ్బాయిని ఏం అంటలేరు. ఫస్ట్ లో కొంచెం అట్లా ఇట్లా సర్ది చెప్పేది. ఇప్పుడు మా అత్త కూడా ఇట్లా మాట్లాడేసరికి నాకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావాలి కదమ్మా. భయపడతారా వాళ్ళు కూడా అతనంటే? భయం ఏం పడరు సార్. వాళ్ళంతా ఒకటే ఉన్నారు. ఏం చెప్పాలని. నువ్వు ఇంట్లో లేనప్పుడు ఈ అమ్మాయి ఈ అబ్బాయి మీ అత్తగారు మామగారు అందరూ హ్యాపీగా ఉన్నారు 1 వారం రోజులు కానీ 10 రోజులు కానీ? తెలియదు సార్. వాళ్ళ అత్త వాళ్ళు అయితే బయటికి వెళ్ళారా మరి ఎటు వెళ్ళారో తెలియదు. నేను వచ్చేసరికి రాలేదు ఇంకా. ఆవిడ ఒక్కతే ఉంది. కానీ వాళ్ళైతే ఖండించట్లేదు తప్పనట్లేదు. నువ్వు పెంచినటువంటి అమ్మాయి నీ వల్లే వచ్చింది అంటున్నారా? అనేస్తున్నారు సార్. నువ్వు సరిగ్గా ఉంటే వాడు ఎందుకు ఇలా చెడిపోతాడు అనే మాట వస్తుంది. నీ పెంపకం బాగాలేదు మీ ఆయన విషయంలో. అదే సార్. మేడం వాళ్ళ ఆయన పల్లి లాంటి కూడా ఉంది. ఒకసారి వచ్చారా? పిలుస్తారు. రండి. రావడం అక్కడ మీ ఇద్దరు కలిసి కూర్చుంటారు అనుకున్నాను కానీ ఇక్కడ మీ ఆవిడ పక్కన వచ్చి కూర్చున్నారు. చూడాలి కదా మేడం అందరు చూడాలి కదా మేడం. అందరే చూడాలా? భార్య పక్కన ఎందుకు కూర్చున్నావు మీరు ఎవరి పక్కన కూర్చోకుండా అని అడుగుతున్నారు మేడం. ఏదో ఇక అలా జరిగిపోయింది. ఈ స్టేజ్ మీద కాబట్టి అలా కూర్చుండిపోయారు అంతేనా? మీరు ఏమనుకుంటే అదే మేడం. ఓబ్బో. మీరేం చేస్తూ ఉంటారండి? ఏమ్మా పల్లీలు అవుతావా? ఒప్పుకుంటుంది. మీకు 2 పిల్లలు ఉన్నారంటే? ఉన్నారు. మీ హస్బెండ్ ఏం చేస్తారు? పల్లీలు అమ్ముతారు. బార్ షాప్ ముందు ఆయన పల్లీలు అమ్ముతాడు నువ్వు అమ్ముతావు. మరి మీరిద్దరు బాగానే ఉన్నారు పల్లీలు అమ్ముకుంటూ. ఈయన ఎందుకు తగులుకున్నావు? తనకు ఆరోగ్యం ఖరాబ్ అయితే నేను వెళ్ళాను. నువ్వు కంటిన్యూ చేస్తున్నావా మీ హస్బెండ్? ఈయన ఎంతకాలం క్రితం పరిచయం నీకు? 1 year. 1 year నుంచి. అంత త్వరగా అట్లా కనెక్ట్ అయిపోయావు తల్లి? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావంటే వాళ్ళ భార్య వెళ్ళిన 1 week పల్లీలతో పడేసావేంటి ఆయన్ని?
కదమ్మా, మీ ఆయన పక్క నుండి పల్లీలు అమ్ముతుంటే నువ్వు పల్లీలు తినే వాళ్ళు బండి ఎక్కి వెళ్ళిపోతావా? ఇప్పుడు మీ ఆయన మీ పక్కన ఉండడమ్మా, ఇంట్లో ఉంటాడా, మీ పక్కనే ఉంటాడా? అవును సార్, ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఉంటాడు. ఇప్పుడు ఆ వ్యాపారం ఓకే, ఈ వ్యాపారం ఏంటి? తప్పుగా అనుకోకండి. మగవాళ్ళు తాగేటటువంటి మగవాళ్ళు బళ్ళు ఎక్కటం అనేటటువంటిది మీ ఆయనకి తెలుసా, తెలీదా? కాదమ్మా, ఆ ప్లేస్ లో ఒక జెంట్స్ పల్లీల వ్యాపారం ఏదైనా అవేవో పెట్టుకుంటుంటారా? వేరే ఒక స్త్రీగా నిన్ను నమ్మి అక్కడికి పంపించాడు, నీకు 2 పిల్లలు ఉండగా నువ్వెందుకు ఇతనితో పాటు ఇట్లా అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్ళిపోవడం అంటే ఎట్లా? ఇంకా అసలు సొసైటీలో ఏం పద్ధతులు ఇవన్నీ? చాలా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయనే కదా పల్లీలు బిజినెస్ పెట్టుకున్నావు. అక్కడ పల్లెల బిజినెస్ బాగానే వద్దనుకుంటానుగా. కదమ్మా, మీ పరిచయం ఎంతకాలం బట్టి? 1 year అవుతుంది సార్. ఎవరు ఈ అబ్బాయికి నీకు పరిచయం? 1 year బట్టి. 1 year బట్టి బారుకు రావటం వల్ల పరిచయమా, లేదంటే మీ ఇద్దరి మధ్యన ఒక సంబంధమా? బారుకు రావడం వల్లే పరిచయం. బారుకు రావటం సంబంధం 2 ప్యారలల్ గా స్టార్ట్ అయిపోయినాయి అమ్మా. ఈ దేనికే పడిపోయి ఉంటాడు ఆయన. పద్ధతిగా నిదానంగా ఉంది. ఏం పేరమ్మా నీ పేరేంటి? అనుష సార్. అనూష. అనుష. ఏమయ్యా, ఏంటి పరిస్థితి? మేడం ఆ అమ్మాయి భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు, ఏదో పొట్టకూటు కోసం ఏదో పని చేసుకుంటుంది. ఆ పిల్లని ఎందుకు ఇది చేసావు? అమ్మాయి బాగానే ఉంది కదా, మీ వైపు మీరు బాగానే ఉన్నారుగా ఉన్నంతలో. ఆమె కూడా బాగానే ఉంది మేడం. ఆవిడ బాగానే ఉంది, బాగున్నామని అందరిని పట్టుకుని వెళ్ళిపోతావా ఏంటి? అంటే ఇప్పుడు ఏమైనా నాకు నచ్చుతలేదు మేడం. ఓహో, బోర్ కొట్టిందా? బోర్ అని కాదు మేడం, ఆ? ఏ విషయంలో నాకు అక్కర్లేదు ఇక. ఎందుకు డిసైడ్ అయిపోయావు? అంతలా అంటే నేను మంచిగా మందు కొట్టొస్తే కాదంటది. మంచిగా మందు కొట్టేస్తే కాదంటదా? అంటే నేను హ్యాపీనెస్ గా మందు కొట్టి వచ్చి నేను కొంచెం ప్రశాంతంగా బాబు, ఈమె మందు కొట్టడంలో ఎన్ని రకాలు ఉన్నాయి? మంచిగా కొట్టడం, చెడ్డగా కొట్టడం, ఇంకే కొట్టడం. బోర్ కొడుతుందని కొడతారు. సార్ నేను కొంచెం ఈమె విషయంలో కొంచెం నేను హ్యాపీగా ఉంటే అప్పుడు నేను తాగుతా. అది ఆమెకి నచ్చుతలేదు. అది నేను ఎంత చెప్పినా కూడా నా మాట కాదని. సో మీరు తాగటం అన్నది ఆవిడకి నచ్చకపోవటం వల్ల నచ్చేటటువంటి ఆమెను తెచ్చుకున్నారా మీరు? అంటే ఆ విషయం కాదు, ఇంకా వేరేది కూడా ఉంది కొంచెం. చెప్పు. ఆమెకి వంట చేయడం రాదు, పల్లీలు వేయించడం రాదు. పల్లీలు 100 సార్లు తిన్నా సార్. ఈవిడ చేస్తుందా? ఆమె చేసిన పల్లీలు ఈమె 100 సార్లు తిన్నది. అది తప్పైపోయింది అప్పుడు. ఆ? ఆవిడతో అది తప్పయింది అప్పుడు. తప్పు కాదు, పల్లీలు బాగుంది అన్నది ఈవిడ. సూపర్ అన్నది, రేపు తీసుకురామన్నది. సో ఈ పల్లెల గోలేంటయ్యా? పల్లీలు తెమ్మందా? అమ్మాయిని తెమ్మందా? నువ్వు అమ్మాయిని తీసుకొచ్చావేంటి? ఇప్పుడు ఈ అమ్మాయి నాకు నచ్చుతలేదు సార్. ఏమయ్యా బాబు, వంట చేయదా ఏంటి? చేయ సార్. అబార్షన్ అవుతున్నంత స్థాయిలో తాకి కొట్టావంటావండి. కొట్టా అంటే గోడకేసి కొట్టావంట? కొడతా మేడం. ఎందుకు? మత్తులో మర్చిపోయావా? అక్కడ సిచ్యుయేషన్ ఆమె అట్లా మాట్లాడుతుంది, కొట్టా. కోపం వస్తుంటే కొట్టేస్తావు. కొడతా మేడం. నువ్వు తాగొచ్చి హ్యాపీగా ఎందుకు తాగొచ్చావు, బాత్ ఎందుకు తాగొచ్చావు అంటే కొట్టేస్తావు. ఫుడ్ బాగానే తింటావంటగా, వండినవన్నీ తింటావంటగా. ఆయన బుగ్గలు చూస్తేనే అర్థమైంది. అది పల్లీల బుగ్గలా, ఆవిడ వండిన వంట బుగ్గలా? గారెలు, వడలు, పల్లీల బుగ్గలే మేడం. బుగ్గలో పెట్టుకుని వచ్చావా? అమ్మా, మీరు ఇంటి అవసరాన్ని బట్టి మీ ఆయనకు బాగాలేదని చెప్పి బార్ కౌంటర్ ముందు పల్లీలు అమ్మడం అనేది తప్పు విషయమే కాదు. మీ సంసారాన్ని పోషించడానికి మీరు మంచి పని చేస్తున్నారు, అంతవరకు సంతోషం. కానీ ఇదేంటమ్మా దరిద్రం? అనకూడదు కానీ దరిద్రుడు ఎంతలా మాట్లాడుతున్నాడో చూసారా? ఇలాంటి వాడితో ఎలా వెళ్ళావమ్మా? పెళ్లి చేసుకున్నారా మీ ఇద్దరు? చేసుకున్నా మేడం. పెద్ద మనుషులు పంచాయతీ పెడితే నాకు భార్య వద్దన్నమాట. వితౌట్ డైవర్స్ సెకండ్ మ్యారేజ్ లీగల్ గా వ్యాలిడ్ కాదు కదమ్మా, జైలుకి వెళ్ళాలి మీరిద్దరు. నా మాట కాదని చెప్పి వెళ్ళిపోయింది మేడం, అప్పుడే అయిపోయింది. అప్పుడే నువ్వు డిసైడ్ అయిపోయావా? ఇంకా అంతే. ల్యాండ్ ఆర్డర్, సొసైటీ రూల్స్, రెగ్యులేషన్స్ ఏం అవసరంలే. తమ్ముడు ఏం డిసైడ్? అవి చూసుకుంటే మిమ్మల్ని. కానీ నీ పేరేంటి? మహేష్ సార్. ఏంటి ఏం డిసైడ్? నాకు కాదని చెప్పి అది ఆమె, నేను ఆల్రెడీ చెప్పా, నువ్వు నాకు వద్దని చెప్పి నువ్వు వెళ్ళిపోతే అంతే, ఇక నువ్వు అట్టే ఉండిపోవాలి, నేను వేరే అమ్మాయిని తెచ్చుకుంటా అని చెప్పా. అలాగే తమ్ముడు, నువ్వు కుక్కను కొట్టినట్టు కొడుతున్నావు అంట. ఎందుకు కొట్టినాను ఆ రీజన్ అడగండి సార్. తాగిన తర్వాత కూడా తాగినటువంటి అంశం తల్లిదండ్రులకి చెప్తే కనుక నేను వేరే అమ్మాయిని తీసుకొస్తానని వార్నింగ్ ఇచ్చావంట. ఇటువంటి వార్నింగ్లు, ఇటువంటి హింస పెట్టినప్పుడు మీ అమ్మ కూడా నీ యొక్క ప్రవర్తనని సమర్థిస్తున్నప్పుడు, నీ తాగటానికి కూడా ఈ అమ్మాయే కారణం, ఆ అమ్మాయి రావడానికి కూడా ఈ అమ్మాయే కారణం అన్నప్పుడు ఎక్కడ కక్కుతుంది ఈ అమ్మాయి? వెళ్ళి తల్లిదండ్రులకి చెప్పుకుంటుందా లేదా? చెప్పదు సార్. చెప్పకూడదా? నాకు చెప్పాలి. నీ వల్లే కష్టం ఉన్నప్పుడు నీకెలా చెప్తా? నాకు చెప్పాలి, నీ వల్ల కష్టం ఉంది. చెప్పినారు వినట్లేదంట కదా. నాకు అసలు చెప్పలే మేడం, నేనెందుకు ఏమో మీ ఆయనకి చెప్పలేదా? చాలా సూపర్ క్వశ్చన్ అడిగాడు. నాతో కష్టం ఉంటే నాకు చెప్పాలి కదండి అని. గుడికి తీసుకెళ్లి మరీ చెప్పిందంటగా. గుడికి తీసుకెళ్లి మరి ఎందుకు చేస్తున్నావు, ఇలా తాగొద్దు, మంచిది కాదు, మనం మంచిగా ఉందాం, పిల్లల్ని కందాం అనిందంట కదా. మీరు పెంచుకున్న కుక్కని వదిలేయమంటే స్పాట్ లో వదిలేలేరు కదా. నేను ఇన్ని రోజులు నేను తాగుకుంటూ వచ్చినా సరే సడన్ గా తాగు వదిలేసేయమంటే ఎట్లా వదిలేదు? అదే మాట అమ్మాయికి చెప్పొచ్చుగా, ఒకేసారి మానలేను, నిదానంగా మానతాను. పల్లీలేంది కాదు, కుక్క ఏంటి, తాగుడు ఏంటి, కుక్కకి తాగుడికి సంబంధం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు కూడా ఆనా నువ్వు? ఆఫా? ఆనా? అలా కాదు, గుడిలో ఉన్నప్పుడు ఆఫ్, గుడి బయటకు వచ్చాక ఆనా? గుడిలో ఎందుకు ప్రామిస్ చేసావు? గుడిలో ఎందుకు ప్రామిస్ చేసావు? ఏంటి సార్ మీ పేషెంట్ లాగా ఉన్నాడు? మాటలేంటి? ఏమ్మా, ఆయన నీతో కూడా అలాగే మాట్లాడతాడా? అవి బాగున్నాయా నీకు మాట్లాడడం? లేదు మేడం, అలా ఎప్పుడు మాట్లాడినా. మరి ఇక్కడేంటి, మాకు అసలు ఎంత ఎదురుగా తిరిగి మాట్లాడుతున్నాడు ప్రతి మాట.